బ్రేకింగ్ న్యూస్ మొంతా తుఫాను ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొంతా తుఫాను ప్రభావంతో నిన్న వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఏకంగా 9 గంటల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాను మొంతా తుఫాను వణికించింది. ఏకంగా భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే మొంతా తుఫాను ఎంతటి ప్రభావాన్ని చూపించిందో మనం చూసాం. మొన్న రాత్రి ఆంధ్రప్రదేశ్లో తీరం దాటిన తుఫాన్ తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్లోకి ప్రయాణం చేసింది. ఛత్తీస్గఢ్లోకి వెళ్ళేటప్పుడు తెలంగాణకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రైతులు అల్లాడిపోయారు. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చాలా చోట్ల ఇల్లు కూడా కూలిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తర్వాత తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంతా తుఫాన్ చాలా పెను ప్రభావాన్ని చూపించింది. ఈ రోజు కూడా మోంతా తుఫాన్తో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మోంతా తుఫాను ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోయింది. అయితే నిన్న వరంగల్లో ఏకంగా 9 గంటల పాటు ఏకదాటిన వర్షం కురవడంతో చెరువులు, ఏళ్ళు, రోడ్లు అన్నీ కూడా ఏకమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కని విని ఎరుగని కానీ ఇటీవలి కాలంలో కని విని ఎరుగని వర్షపాతం నమోదైంది. ఎక్కడెక్కడ ఏ విధంగా వర్షపాతం నమోదైంది చెప్తున్నా. ఉమ్మడి వరంగల్, నల్గొండలపై మోంతా తుఫాను పంజా విసిరింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 9 గంటల నాన్ స్టాప్గా ఈ వర్షం కురిసింది. ఈరోజు వరంగల్ కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తోంది. సో నిన్న ఏకదాటిగా కురిసిన వర్ష ప్రభావంతో వరంగల్ ఇంకా తేరుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి వేణు ఉన్నారు వరంగల్ నుంచి పూర్తి సమాచారం అందించడానికి. వేణు, వరంగల్లో మోంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది? నిన్న కురిసిన ఏకదాటి వర్షానికి వరంగల్ కోలుకుందా? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది వరద? ఇప్పుడు మార్నింగ్ రాత్రి 2 గంటలకి స్టార్ట్ అయింది సార్. రాత్రి 2:30-3 గంటలకి బాగా స్టార్ట్ అయింది. పోయినసారి కానీ ఈసారి నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. పోయినసారి కూడా ఇంత బాగా నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరో తెలుస్తలేదు. అందరు ఇళ్ళని గుత్తు అని ఉన్నారు. చాలా మంది బిక్కు అని ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్నది ఈసారి అయితే. సార్ రాత్రి 2:30-3 గంటలకి స్టార్ట్ అయింది వర్షం. ఆడ రోడ్డు జవహర్ కాలనీ కాడ రోడ్డు సంటలో నీళ్లు పోయేటి బ్రిడ్జ్ కూడా చేసింది కాబట్టి అది కిందికే ఉంది, హైట్ లేపలేదు. ఆ లేపకపోవడం వల్ల కారణం కానీ ఇట్లా ఇళ్ళకి ఘోరంగా నీళ్ళు వస్తువులు తడిచిపోయా. అసలు తిని బస్సులు అన్ని అన్ని నడిచినాయి సార్. బియ్య బత్తాలు నడిచినాయి, మా బట్టలు గొట్టాలు అన్నీ నడిచినాయి సార్. సో ఇది ప్రస్తుతం ముంపు బాధితుల పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా నిత్యావసర సరుకులన్నీ తడిసిపోయి ఇళ్ల లోపల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం ఇక్కడికి ఇంకా డిఆర్ఎఫ్ బృందాలు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం దాదాపుగా 1200 నుంచి 1400 మంది ఈ కాలనీలోనే ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. అయితే అధికార యంత్రాంగం సహాయచర్యలు చేపట్టాల్సినా కూడా పూర్తిగా రోడ్లు బ్లాకేజ్ కారణంగా పూర్తిగా సహాయచర్యలు కూడా అందినంత స్థాయిలో అందే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది హన్మకొండ గోకుల్ నగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి ప్రస్తుతం. రైట్, ఆంధ్రప్రదేశ్లో తీరం దాటిన మోంతా తుఫాను తెలంగాణ వైపు దిశ మార్చుకుని తెలంగాణలో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలను భారీగా వణికించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ వైపు కదులుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు వణికిపోయాయి. బుధవారం సాయంత్రానికి కొంత బలహీనపడి వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారింది. ఇది గురువారం సాయంత్రానికి పూర్తిగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. స్కూళ్లలో నుంచి విద్యార్థులను బయటకు తీసుకుని రావడం, గురుకులాల నుంచి విద్యార్థులను బయటకు తీసుకుని రావడం అధికారులకు చాలా కష్టతరంగా మారింది. నిజానికి ఒక 2 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికే 4 గంటల పాటు ప్రయాణించాల్సిన పరిస్థితి అక్కడ కనిపించింది. మీరు కొన్ని బస్ స్టాండ్లలో అదిగో చూడండి ఒకసారి. బస్ స్టాండ్లో ప్రయాణికులు మోకాల్లోతు నీళ్లలో వెళుతూ బస్సు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి. అదిగో ఒక బైక్ మీద వెళుతున్న వ్యక్తి ఏకంగా మొత్తం టైర్లని మునిగిపోయిన నీటిలో ఉన్నటువంటి రోడ్డు పైన ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చంటి పిల్లలతో తల్లులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వారికి సహాయాన్ని చేస్తున్నారు. అదే నీటిలోనే చిక్కుకుపోయిన వారిని తీసుకున్నారు. చూడండి ఒకసారి. అదిగో
ఆ గోడ దగ్గర చూడండి, మొదటి బాక్స్లో ఆ నీటిలో చిక్కుకుపోయిన వాళ్ళు కట్టుబట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడున్న పోలీసులు వారికి సహాయాన్ని అందిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లు వాగులను తలపించే విధంగా, నదులను తలపించే విధంగా రోడ్లు జలమయంగా మారిపోయాయి. కని విని ఎరుగని వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. ఏకంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం అంటే మామూలు విషయం కాదు. వరంగల్లోని భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది చూడండి ఒకసారి. ఆ గేటు దాటించి ఒక మహిళను పోలీసు అధికారులు ప్రొక్లైనర్లో తీసుకుని వచ్చి ఆ ప్రొక్లైనర్ సాయంతోనే అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా వరంగల్లో చాలా చోట్ల అలాంటి జల దిగ్బంధంలోనే ఉంది. ఈరోజు సాయంత్రానికి వరంగల్ కొంచెం తేరుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తీరం దాటిన తుఫాన్ ఈ తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్లోకి ప్రయాణించింది. దిశలు మార్చుకుంటూ వాతావరణ శాఖ అధికారులకి అంతు చిక్కకుండా దిశలు మార్చుకుంటూ ఈ తుఫాను ప్రయాణించింది. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రజలకు తీవ్రని నష్టాన్ని మిగిల్చింది. ఇటు తెలంగాణలోనూ ప్రజలకు, రైతులకు ఈ తుఫాను తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒకసారి వరంగల్ వెళ్దాం. వరంగల్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో వివరించడానికి మా ప్రతినిధి వేణు మనకు అందుబాటులో ఉన్నారు. వేణు, ఈ భారీ వర్షాలకు వరంగల్ తేరుకుంటుందా? ఇంకా వరంగల్లో ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మోంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు? రోహిత్, ఇంకా ఆ మోంతా తుఫాన్ ఎఫెక్టు వరంగల్, హన్మకొండ జిల్లాలపై ఇంకా కనిపిస్తూనే ఉంది. వరద నీరు ఎక్కడికెక్కడ స్టాగ్నెట్ అయింది. కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా అంతా కూడా గోపాల్పూర్కు చెందినటువంటి జవహర్ కాలనీ. ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే అక్కడ నుంచి బాధితుల్ని ఇండ్లలో నుంచి బయటికి స్థానికులు తరలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా వరంగల్, హన్మకొండ టౌన్కు సంబంధించి రాకపోకలు కంప్లీట్గా రవాణా కట్ అయిపోయింది. ఓవైపు హంట రోడ్డు వైపు నుంచి మెడికవర్ హాస్పిటల్ వద్ద, అదేవిధంగా హన్మకొండ చౌరస్తా నుంచి అలంకార్ జంక్షన్ వద్ద వాటర్ విపరీతంగా ప్రవహిస్తుండడంతో రెండు వైపులా రాకపోకలు కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్. ఇది ప్రస్తుతం మనం ఉన్నది ఈ గోకుల్ నగర్ నుంచి జవహర్ నగర్ వెళ్ళేటువంటి కాలనీ. సో ఇక్కడ ఆదర్శ కాలనీ, సాయి గణేష్ కాలనీ, మారుతి కాలనీ, సో ఇట్లా 4 కాలనీలు ఉన్నాయి. సో ఈ 4 కాలనీలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి కంప్లీట్గా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉదయం వాళ్ళందరూ కూడా స్థానికులే వాళ్ళని పెద్ద వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి అసలు గతంలో ఎప్పుడు చూడలేదు. అమ్మ, అసలు ఎప్పుడన్నా ఇట్లాంటి వాటర్ వచ్చినాయా? ఎక్కడ ఉన్నారు రాత్రి అంతా? ఏమన్నా తిన్నారా నిన్నటి నుండి? సో చూసాము ఒక్కసారి వాళ్ళ పరిస్థితి. నిన్న మార్నింగ్ నుంచి కూడా తిండి లేదు, మంచినీళ్ళు లేవు, కంప్లీట్గా నిత్యావసర సరుకులన్నీ కూడా నీళ్ళ లోపల నాని మునిగి అసలు ఊహించని విధంగా వరద పోటెత్తింది. సో వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అనే లోపే ఇళ్ల లోపల నీళ్ళు వచ్చింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గోకుల్ నగర్ ప్రాంతం లోపల దాదాపుగా 28 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. జవహర్ కాలనీ లోపల 19 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఎగువన వడ్డేపల్లి ప్రాంతం అంతా కూడా 26 సెంటీమీటర్ల వర్షపాతం పడడంతో ఆ వరద అంతా కూడా ఒక్కసారిగా ఈ కాలనీ లోకల్ పోటెత్తిన పరిస్థితి. సో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేటువంటి ఒక భయాందోళన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి వీళ్ళందరినీ తరలించాలంటే కూడా విద్యుత్ లేదు. దీంతో వీళ్ళని తరలించేందుకు కూడా పూర్తిగా ఇబ్బంది అయిన పరిస్థితి. సో మనం చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే ఒక్కొక్కరు ఇళ్లలోంచి చూడొచ్చు మనం. అక్కడ వాళ్ళందరూ కూడా నడుములోతు వరకు నీళ్లున్నాయి. ఆ జేసీబీల సాయంతో కూడా ప్రస్తుతము ఆ కాలనీ వాసులందరినీ ఒక్కొక్కరిని బయటకు తరలిస్తున్నారు. మరోవైపు ఆల్టర్నేటివ్గా ఈ వరదంతా బయటికి వెళ్లేందుకు కూడా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని చేసినా కూడా ఈ వరదంతా పోయేసరికి ఈరోజు సాయంత్రం లేదా ఈరోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క పరిస్థితి ఇట్లాగే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ నుంచి ఇంకా వాటర్ తరలి వస్తుంది. ఓవైపు గోపాలపూర్ చెరువు కంప్లీట్గా ఆ మత్తడి పోస్తూ ఆ వాటర్ అంతా కూడా ఇటే వస్తుంది. ఇంకా వడ్డేపల్లి మత్తడి నుంచి కూడా నీళ్ళు ఇంకా ఇటే వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా కొంత సాహసోపేతమైనటువంటి జర్నీ చేయాల్సిన పరిస్థితి. సో ఎక్కడ ఏ రోడ్డుపై ఏ గుంత ఉందో తెలియని పరిస్థితి, ఎక్కడ డ్రైన్ మ్యాన్ హోల్ ఉన్నాయో తెలియని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా బయటికి వెళ్ళేందుకు చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అటు డిఆర్ఎఫ్ బృందాలు టౌన్లో ప్రధానమైనటువంటి టౌన్ లోపల ఇప్పటికే సహచరిక ప్రారంభించగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంతమంది సీనియర్లంతా కూడా జేసీబీలు ట్రాక్టర్లను తీసుకొచ్చి ప్రస్తుతము ఏదైతే ముంపులో తప్పి ప్రజలున్నారో వాళ్ళందరినీ కూడా ఎగువ ప్రాంతానికి అయితే తరలిస్తున్నారు. ఇక వీళ్ళందరికీ నిన్నటి నుంచి కూడా ఆహారం లేకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రాంతాలు ఎలాగున్నాయి? ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ భీమదేవరపల్లి, కల్లెడ 38 సెంటీమీటర్లు, కల్లెడ భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్లు. ఇంకా మిగిలిన ప్రాంతాలు కాబుల, కనకర్తి, ధర్మసాగర్, రెడ్డివాడి ఇవన్నీ కూడా 30 సెంటీమీటర్ల పైబడి. కానీ భీమదేవరపల్లి, కల్లెడలో మాత్రం 41, 38 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. సో ఆ ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి?
రేపల్లి కంప్లీట్గా రూరల్ ఏరియా కావడంతో పూర్తిగా పంటల నష్టం ఉంది, కానీ ఈ విధంగా ముంపు సమస్య లేదు. ఓన్లీ భీమదేవరపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించి కట్టుకాలువ నీళ్ళన్నీ కూడా ఆ కాలనీలోకి రావడంతో కాలనీ ముంపుకు గురైంది. అక్కడ దాదాపుగా 80 నుంచి 85 మందిని రాత్రే వాళ్ళందరినీ మిగతా కాలనీలకు, ఎగువ ప్రాంతంలో కాలనీలకు వాళ్ళందరూ తరలించారు. సో అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇళ్లలోంచి నీరు కూడా ప్రస్తుతం వెళ్ళిపోయిన, ఎందుకంటే గ్రామాల లోపల అటు కాలువల పరిస్థితి, అదేవిధంగా చెరువులు పటిష్టంగా ఉన్నాయి కాబట్టి వరద నీరంతా దాదాపు 1-2 గంటల్లోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ప్రధాన సమస్య అంతా కూడా ఈ సిటీకి సంబంధించి నగరాల్లోనే. సో ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్గా నిర్లక్ష్యంగా ఉండడం, డ్రైనేజ్ సరిగా నిర్వహణ లేకపోవడము, ప్రధానంగా నాలాల కబ్జా గురి కావడం. సో ఇట్లాంటి పరిస్థితుల లోపల ఈ లాగింగ్ అంతా కూడా ఈ సిటీలో ఉంది. సో దీంతో కాలనీలు దాదాపు 100 కాలనీలు ఈ విధంగా వాటర్లో మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు వరంగల్లోని పర్వతగిరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కల్లెడలో దాదాపు నిన్న కాలనీ బీసీ కాలనీకి సంబంధించి, అదేవిధంగా బీఆర్ నగర్ కాలనీకి సంబంధించి దాదాపు 80 నుంచి 90 మందిని అక్కడ కూడా ఎగువ ప్రాంతాన్ని తరలించారు. సో స్థానికంగా ఎంఆర్ఓలు, స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళని తరలింపు చర్యలు చేపట్టింది. సో దీంతో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోలేదు. సో పంటల నష్టం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తిగా అటు పత్తి, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కానీ ఆ రూరల్ ఏరియాలో కాబట్టి అటు ఇళ్లలోకి నీళ్ళు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ జరగలేదు. కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ సిటీకి మాత్రమే పూర్తిగా ఇక్కడ 20 నుంచి 26 సరాసరి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇక్కడే భారీ స్థాయి లోపల నష్టం సంభవించింది, అదేవిధంగా స్థిర చరాస్తుల నష్టం సంభవించింది. సో మొత్తంగా బిక్కు అంటూ ప్రజలు గడపాల్సిన పరిస్థితి, ఒక భయానక పరిస్థితి ప్రస్తుతం ఈ హనుమకొండ వరంగల్ టౌన్లోనే కనిపిస్తుంది. ఇక వర్ధనపేట, వరంగల్ జిల్లాకు ఈ టౌన్ మినహాయిస్తే వర్ధనపేట, నెక్కొండ మండలాలు కూడా అత్యధిక వర్షపాతం నమోదాయి. సో అక్కడ కూడా భారీగా వరి పంటలు, మొక్కజొన్న పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. హనుమకొండ జిల్లాలోని ఉన్నారు అండ్ కార్లు కూడా మునిగిపోయి అసలు ఆ నీళ్లు ఎప్పటికీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అంత మోకాలు లోతు నీళ్ళలో కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నది. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడించండి వేణు. ఇప్పట్లో పోయే పరిస్థితి కనిపించలేదు. ఏంటి ఎప్పుడు వచ్చాయి నీళ్లు, అసలు ఎట్లా ఎక్కడ రాత్రి అంతా మనది ఇక్కడ నీళ్ళు వచ్చాయి మీ రూమ్ లోకి? వచ్చాయి. తడిసాయా ఎట్లా భయ? ఎట్లా అంటే కొంచెం క్రిటికల్ ఉంది పొల్యూషన్, కార్లు కూడా మునిగినాయి. అర్జెంట్ డాక్యుమెంట్ తీసుకుని పోతాం కూడా ఇబ్బంది ఉంది, తీయనికి కూడా చాలా కష్టంగా ఉంది. అధికారులు వచ్చారా? ఎవరు లేరండి, ఎవరు రాలేదు. కనీసం తిన్నారా నిన్నటి నుంచి ఇదే పరిస్థితి? ఏముంది ఇట్లా ఏమో అనుకుని తింటాం, ఏం తింటాం చూడండి పరిస్థితి. చూసాం ఇది కదా వాళ్ళందరికీ వాస్తవానికి తిండి లేదు. నిన్న ఉదయం 9:30-10 గంటల ప్రాంతం నుంచి వర్షం మొదలైంది, కానీ ఇదంతా కూడా త్వరలోనే వెళ్ళిపోతుందని భావించినా కూడా అనూహ్యంగా అది తీవ్ర రూపం దాల్చింది. సో మొత్తంగా ప్రస్తుతం మనం వెళ్తున్న అతను పలకరిస్తే అందులో సర్టిఫికేట్లు కూడా తీసుకునే పరిస్థితి కూడా లేదు. అంటే కంప్లీట్గా ఆ రూమ్లో నీళ్లు కూడా ఉన్నాయి, అందులోంచి బయటపడ్డమే గగనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నిన్న మార్నింగ్ నుంచి నీళ్లు లేవు, తిండి లేదు, కంటి మీద కునుకు లేకుండా ఈ బంగ్లాలపై అంతా కూడా నిన్న హాహాకారాలు. సో మొత్తంగా మనం ఒకసారి చూడొచ్చు అక్కడ బంగ్లాస్ ఏదైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్లు అన్నీ కూడా కంప్లీట్గా మునిగిపోయాయో వీళ్ళంతా ఆ బంగ్లాల పైకి ఎక్కారు. సో ఒకసారి ఆ కాలనీ మొత్తంగా కూడా ఒక చెరువు, ప్రస్తుతం మనం ఉన్నది నిజంగా కాలనీలో నీళ్లు ఉన్నాయనే పరిస్థితి కాదు, నిజంగా చెరువులో ఇండ్లు వచ్చి పడ్డాయి అన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఆ రెడ్ కార్ చూస్తున్నాం, ఆ రెడ్ కార్ మీద నుంచి నిన్న నీళ్ళు వెళ్ళాయి, అంటే ఆ స్థాయి వరద వచ్చింది. సో ఆ సమయంలో కనుక వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉండుంటే ఇక్కడ ప్రాణ నష్టం భారీగా జరిగేది. సో మొత్తానికి ఈ అపార్ట్మెంట్స్ కారణంగా ఎగువ మీది అంతస్తులకు వెళ్ళారు, అక్కడ వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడుకున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా ఈ నీళ్లు కూడా ఇప్పటికీ ఉదయం 5:30 నుంచి కూడా కొంత ఈ లెవెల్ పెరుగుతుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే ఎగువన అటు గోపాలపూర్ చెరువు నుంచి నీళ్లు రావడము, సో మొత్తంగా అటు మీద ఉన్న డ్రైన్ సిస్టమ్ అంతా కూడా ఇటు డైవర్ట్ చేయడంతో ఇంకా ఈ కాలనీ ముంపు సమస్య పెరుగుతుందే కానీ నీళ్ళు అయితే సునాయాసంగా వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తానికి ఒక జల దిగ్బంధంలో అయితే హనుమకొండ చిక్కుకుంది. అందులో ప్రధానంగా ఈ గోపాలపూర్, జవహర్ నగర్ కాలనీలు, అదేవిధంగా మారుతి, సాయి గణేష్ కాలనీలు అయితే ఎక్కున్నాయి. ఇక హనుమకొండకు చెందినటువంటి అటు రామ్ నగర్, గోకుల్ నగర్ సిచ్యువేషన్ అవకాశం ఉంది. ఈ వాటర్ ఫ్లో యాక్చువల్గా ఇంత దాదాపు మనకి ఇప్పుడు 2 ఫీట్ల లోతుంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ నుంచి ఈ నీళ్ళ ఫ్లో లేదు. ప్రస్తుతం ఈ ఫ్లో కూడా చూస్తే చిన్నగా బయటికి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా ఇక్కడ దాదాపు 1 ఫీట్ నుంచి 1.5 ఫీట్ డ్రైన్, ఆ వెడల్పున్న డ్రైన్లో నుంచే ఈ వాటర్ వెళ్ళాలంటే ఇన్ని నీళ్లు ఆ డ్రైన్ నుంచి వెళ్ళాలంటే సాయంత్రం వరకు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ అధికారులు ఈ డ్రైన్ను కనుక జేసీబీల సాయంతో కొంత వెడల్పు చేసే ప్రయత్నం చేస్తే కొంత దాదాపు గంటన్నర సమయం తగ్గుతుందేమో. కానీ ఈ
ఈ రోజు సాయంత్రం వరకు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఒకసారి మనం ఆ మీద నుంచి కూడా మనం చూడొచ్చు ఇంకా వరద వస్తుంది. సో అంటే ఈ వరద ఇంకా కాలనీ లోపలే ఉంది. కాలనీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే దాదాపుగా 7 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ ఈ రోజు కనుక వర్షం కురిస్తే సో మళ్ళీ ఈ వరద పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ వాటర్ తీవ్రత పెరుగుతుంది. సో దీంతో మళ్ళీ ఈ యొక్క వరద వెళ్ళే అవకాశం ఉండదు. మరోవైపు దిగువ స్థాయికి వెళ్ళాలంటే కూడా అక్కడ కూడా భారీ వరద ఉంది కాబట్టి ఇదంతా బ్యాక్ వాటర్ వస్తుంది. మొత్తంగా అసలు ఫ్లో ఇదంతా కిందికి డ్రైన్ల ద్వారా కిందికి వెళ్ళి నయీంనగర్ పెద్దమూరి కాలంలో పడి అసలు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాల్సినటువంటి నీళ్ళంతా కూడా భారీ వర్షం దీని సిటీకి అవుట్స్కట్స్లో కూడా భారీ వర్షం ఉండడంతో కంప్లీట్గా ఈ వాటర్ అంతా కూడా డ్రైన్లోకి వెళ్ళకుండా వెనక్కి ఇదంతుంది. సో అందుకే ఇదంతా కూడా స్లోగా మెయిన్ డ్రైన్లోకి వెళ్తుంది. సో అంటే దాదాపుగా ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ వెళ్ళే సిచ్యువేషన్ లేదు. వీళ్ళంతా కూడా సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. వాళ్ళందరికీ ఆహార పదార్థాలు అందించడానికి ప్రస్తుతం జిల్లాల కలెక్టర్లు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే ఎట్లా అందించాలనేదే ప్రస్తుతం పెద్ద సమస్యగా కలెక్టర్లకు మారింది. ఎందుకంటే డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల నుంచి తరలింపు చర్యలు చేస్తున్నాయి. సో మొత్తంగా వాళ్ళకి ఆహారం అందించడానికి మరొక బృందాలు పంపించాల్సింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లోపల ప్రతి ఒక్కరికి బోట్లు కానీ లేకపోతే ఆ డిఆర్ఎఫ్ బృందాలు జేసీబీల సాయం ద్వారా వెళ్లాల్సింది. సో అది సాయంత్రం వరకు కూడా కొన్ని చోట్ల ఆహార అందే పరిస్థితులు అంటే మొత్తంగా ఒక కాలరాత్రి గడిపిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతము అటు తినే పరిస్థితి లేదు, మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు, ఇళ్ల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తానికైతే ఒక భయానక సిచ్యువేషన్ ప్రస్తుతము హనుమకొండ టౌన్లో కనిపిస్తుంది. సో సాయంత్రం వరకైనా వర్షం లేకపోతే దేవుడు కరుణిస్తే ఆ వరుణుడు శాంతిస్తే ప్రస్తుతం ఈ యొక్క సమస్య నుంచి సాయంత్రం వరకు కొంత సిటీ అటు వరంగల్ హనుమకొండ టౌన్ అయితే కోలుకునే పరిస్థితి. మొత్తానికి చూడాలి ఈ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది. నిజంగా ఈ యొక్క వరద నిజంగా పనులు పెరిగితే అసలు ప్రజల పరిస్థితి ఏందనేది కూడా చూడాలి. రోహిత్ రైట్ వేణు, వరంగల్ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. నిన్న ఏకదాటిగా కురిసిన వర్షానికి మొత్తం వరంగల్ జిల్లా అంతా చిగురుటాకులా వణిగిపోయింది. వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలు చిగురుటాకుల్లా వణిగిపోయాయి. చూడండి ఒకసారి వరంగల్లో ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఏకదాటిగా 9 గంటల పాటు వరంగల్ జిల్లాను బిగిన కురిసిన వర్షం వణికించింది. అంబులెన్సులు కూడా అదే నీటిలో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి, కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చేసారు వాళ్ళు. చాలామంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎక్కడికక్కడ కార్లు నీటిలో మునిగిపోయాయి, ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి. ఈరోజు సాయంత్రానికి కానీ ఆ వర్షపు నీరు, వరద నీరు పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపించట్లేదు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆ నీటిని తొలగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఇంకా ఎగువ నుంచి వస్తున్న వరదతో వరంగల్ ఇప్పటికీ చిగురుటాకులా వణుకుతూనే ఉంది. ఇక వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మోంతా తుఫాను తీరం దాటి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తీరం దాటి ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయింది. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ వైపుగా ఈ తుఫాను కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తీరం దాటిన తుఫాను దిశలు మార్చుకుంటూ తెలంగాణ వైపుకి ప్రయాణించింది. తెలంగాణ నుంచి నిన్న ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయింది. చూడండి, ఎక్కడికక్కడ రైళ్లు కూడా ఆపేయాల్సిన పరిస్థితి కనిపించింది. 10ల సంఖ్యలో రైళ్లను ఆపేశారు. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ట్రాకులు కొట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలన్నీ కంప్లీట్ కావడానికి కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. బహుశా ఈరోజు రేపు ఈ సహాయక చర్యలు పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.